మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో కరక్కాయలతో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఉండేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది మలబద్ధక సమస్య. మీరు బాగా గమనించండి, ఎంతమందికి మోషన్ బాగా ఫ్రీగా అవుతుంది. కొంతమందికి ఉదయం పూట మోషన్కి వెళ్తుంటారు, కొంతమంది మధ్యాహ్నం మోషన్కి వెళ్తుంటారు, కొంతమంది సాయంత్రం మోషన్కి వెళ్తుంటారు, కొంతమంది రోజుకు ఒక్కసారి వెళ్తుంటే కొంతమందికి రోజు 2 సార్లు వెళ్తుంటారు, మరి కొంతమంది 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తుంటారు. ఏది ఏమైనప్పటికీ 100లో దాదాపు 70-80% మందిలో సర్వసాధారణంగా ఉండేటువంటి సమస్య మోషన్ ఫ్రీగా కాకపోవడం. మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది ఆయుర్వేద వైద్య విధానం. మరి ఇలా మోషన్ ఫ్రీగా కాకపోవడమే సమస్తమైనటువంటి రోగాలకు కారణభూతం అవుతుంది. అంతేకాకుండా ఉన్నటువంటి వ్యాధులు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కొత్త వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధం ఎలా మనం తయారు చేసుకోవాలంటే, కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. లేకపోతే కరక్కాయలు తెచ్చుకొని దంచి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చులని ఒకరోజు ఎండించేసేసి కాస్త వేయించేసి చూర్ణం చేసుకున్నా చాలా బాగా చూర్ణం తయారైపోతుంది. అలాంటి చూర్ణం దొరికేట్లయితే తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 100 గ్రాములు, అదేవిధంగా సోంపు గింజల చూర్ణం ఒక 50 గ్రాములు, చివరగా సైంధవలనం 10 గ్రాములు. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 100 గ్రాములు, సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు, సైంధవలనం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఆ బాగా కలిసిపోయినటువంటి ఆ పదార్థాన్ని గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లలో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, సమస్య మరీ ఎక్కువగా ఉండి వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే 1 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు, అంటే 5 గ్రాముల వరకు. లేకపోతే సమస్య తక్కువగా ఉండి మరి వయసు తక్కువగా ఉండి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళైతే 1/2 టీ స్పూను, లేకపోతే 1 గ్రాము, అంటే వయస్సును బట్టి కూడా. మరి చిన్నపిల్లలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలాంటి పిల్లలైతే 1 గ్రామ్ వరకే సరిపోతుంది. 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళైతే 1 నుంచి 1 డోసును పెంచుకుంటూ 1/2 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. మరి సమస్య మరీ ఎక్కువ అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళ విషయంలో మాత్రం 1 స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. సర్వసాధారణంగా మరి చిన్నపిల్లలు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా, అంటే 15 సంవత్సరాల నుంచి మిగతా వాళ్ళందరూ కూడా 1/2 టీ స్పూన్ వాడితే సరిపోతుంది అనమాట. కాబట్టి అవసరాన్ని బట్టి డోసు వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క చూర్ణాన్ని ఈ పద్ధతిలో నీళ్లలో కలిపి సేవించడం వల్ల కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అన్నటువంటి మన మహర్షులు చెప్పినటువంటి రీతిలో ఉదయం పూట మనకి నిద్ర లేపేటువంటి పరిస్థితి, అంటే మోషన్ సెన్సేషన్ వచ్చేసి నిద్ర లేపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ లోపల మరణాన్ని తెలియపోవడం వల్ల చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుందన్నమాట. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ కరక్కాయల నుండి అరబినో గెలాక్టాన్స్, అదేవిధంగా పాలిఫినాల్స్, ఫైబరు ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా చక్కగా ఈ గ్యాస్ సమస్యను కూడా తొలగించేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంటే ఆహారం పదార్థాలు త్వరగా పురవకుండా ఉండేందుకు, బాగా జీర్ణమైనటువంటి ఆహారము ప్రేవులు బాగా పీల్చుకునేందుకు ఇలాంటి అనేక రకాలైన బెనిఫిట్స్తో కూడా ఈ కరక్కాయలో ఉన్నటువంటి ఈ అరబినో గెలాక్టాన్స్ ఇలాంటి పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే సోంపులో అనథాలు, ఫైబరు, పాలిఫినాల్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ అనథాల్ అనేటువంటి రసాయన పదార్థం గుణం కూడా ఏంటంటే ఆహార పదార్థాలు పురవకుండా ఆహార పదార్థం బాగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రేవుల కదలికలను పెంచేందుకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క అనథాలు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా ఇది సహకరిస్తుంది అనమాట. కాబట్టి ఈ అనథాలు, ఫైబర్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోషన్ ఫ్రీ అయ్యేందుకు సహకరిస్తాయి. అంతేకాకుండా ఈ పాలిఫినాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాలిఫినాల్స్ రక్తనాళాల్లో కొవ్వు వల్ల కానీ, ప్లేట్లెట్స్ వల్ల కానీ, అదేవిధంగా ఈ యొక్క కొవ్వు వల్ల కానీ, ఈ ప్లేట్లెట్స్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల ఫ్యాట్ డిపాజిట్స్ కాకుండా, లేకపోతే గడ్డ కట్టకుండా రక్తనాళాల్లో ప్రవాహం బాగా జరిగేట్టు రక్తనాళాలు బ్లాక్స్ కాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి పాలిఫినాల్స్ చక్కగా ఉపయోగపడతాయి. సోంపు గింజలు ఉన్నటువంటి పాలిఫినాల్స్ అనమాట. సో సైంధవలనం కూడా ఈ ప్రేవుల కదలికలను పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధం ఈ విధంగా తయారు చేసుకుని వాడుకుంటుండడం వల్ల మోషన్ బాగా ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకొని ఆపేసినప్పటికీ ఈ యొక్క ఔషధాల ప్రభావము, శక్తివంతమైనటువంటి ఔషధాల ప్రభావము, రసాయన తత్వాల వల్ల మోషను
టయానికి రావడం మొదలవుతుంది అనమాట. వీటికి తోడు ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడి ఆపినప్పటికీ దీని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. దీనికి తోడు కూడా మనం టయానికి ఆహారం తీసుకుంటుండాలి. అదేవిధంగా పీచు పదార్థాలు బాగా ఉన్నటువంటి, ఫైబర్ ఫుడ్ బాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకుంటుండాలి. అంటే న్యాచురల్ ఫుడ్స్, అదేవిధంగా వెజిటబుల్స్, అదేవిధంగా పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. రోజు తగినంత నీళ్లు సేవిస్తూ ఉండాలి. రోజు టయానికి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఈ సమస్య వల్ల ఇతర జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా ఎందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.